ఒక రకంగా ఒకటి చెప్పమంటారా, లుంగి అందం మనకి. మన వాళ్ళు ఎట్టుంటారు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే సూట్లు బూట్లు తిరుగుతారే, లుంగిలు వేసి తిరుగుతారు. ఇది ఇప్పటి పోరలు అట్లున్నారు కదా సార్, అందుకు అడిగి. పోరలు ఎట్టున్నా మన లుంగి ఈయన చూసాక చాలా మంది లుంగి కడతారేమో. అవు సార్, అప్పట్లో సాగర సంగమం సినిమా వచ్చినాక మగ పొరలు అందరూ కుర్త పైజామాలు వేసుకొని తిరిగినారు. మళ్ళీ ఆడికి వస్తాం, లుంగిలో ఏమో ఉంటాడు, మస్తు ఉంటాడు సినిమా చూడరాదు. సారు లుంగిలో మంచిగా ఉంటాడా అంటే ఇంకొక ఆయన ప్యాంట్ వేసుకుంటాడా అంటే మొత్తం కథ రాసుకునేటప్పుడే అంత పెద్ద కథ రాసుకున్నావా సార్? 2 పాటలు ఉన్నాయంట సినిమాకు. 2 పాటలు ఉన్నాయమంటే సినిమాలో ఎక్కువ పాత్రలు ఎక్కువ, అంటే అన్నీ చాలా బలమైన పాత్రలే. అందరూ ప్రతి ఒక్కళ్ళు పౌరుషం ఎక్కువ, ప్రతి పాత్రకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరికీ సరైన సమయం ఇవ్వాలి కాబట్టి సినిమాలో ఇది ఒక భాగంలో పూర్తయ్యే సినిమా కాదు. పెద్ద కథ, ఎక్కువ పాత్రలు, సో అది 2 భాగాల్లో చెప్పాలి. సో అందుకని దీన్ని 2 భాగాలకు విభజించి ముందు ఒక భాగమే చూపిస్తున్నారు రేపు 27వ తారీఖు. సారు ఇంకొక ముచ్చట అడుగుదాం. ఒక భాగం అంటే అలా యూట్యూబ్లో రాసిండ్రంట మా బడ్జెట్ అంటే 300 కోట్లు అని రాసిండ్రట. వీళ్ళ అన్నదమ్ముళ్ళు ఉన్నారు కదా, కళ్యాణరామ్ సారు, ఆయననే పెట్టిండే చంద్రబాబు 300 కోట్లు అని అన్నారు మా పూరలు. అంతా ఒకలే చేసిండ్రా సార్? వాళ్ళ కుటుంబమే చేసుకుందా అంతా? లేదమ్మా, సుధాకర్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు, మేము కలిసి చదువుకున్నాం. అతను నిర్మాత ఈ సినిమాకి. సో అతను కళ్యాణరామ్ వాళ్ళ బావగారు హరికృష్ణ అని, వాళ్ళిద్దరు నిర్మాతలు ఈ సినిమాకి. సో వాళ్ళు కూడా సినిమాని బాగా నమ్మారు. అంటే ఈ సినిమాకి ఇంత పెడితే తప్ప జనాన్ని ఆకర్షించలేము, ఈ కథకి న్యాయం చేయలేమని నమ్మారు. సో ఇప్పుడు సొంతంగా సముద్రం క్రియేట్ చేసుకోవాలా సార్? మళ్ళీ నేను సముద్రం అనగా మర్చిపోతా, ఎందుకంటే నాకు జర మార్పు ఇట్లున్నది. మళ్ళీ సుఖని ఎడిదానా మర్చిపోయినవే అంటారు కింద. నాకు సముద్రంకి ఎంత ఖర్చు అయింది సార్ సముద్రం కట్టించుకోనికి? కరెక్ట్గా ఐడియా లేదు కానీ చాలా అయిందమ్మా, అంటే అన్ని కోట్ల రూపాయల్లోనే అయింది. అంటే అంత పెద్ద సముద్రం కట్టాలంటే అంటే ఇటు 200 అడుగులు అటు 200 అడుగులు కనీసం కట్టుకోవాలి, అందులో నీళ్లు నింపాల, ఎప్పటికప్పుడు మళ్ళీ నీళ్లు మురికైపోతాయి, నీళ్లు పాడైపోతాయి. ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటే శుభ్రంగా ఉంటాయి, ఒకచోటే ఉంటే మన ఇప్పుడు చెరువు ఉంది, చెరువు ప్రవాహం ఉండదు. సో అందుకని చెరువు కూడా మనం శుభ్రం చేసుకుంటుంటాం ప్రతి ఏడాది, చేసుకోవాలి కూడా. అలా ఈ నీళ్ళని రోజు శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నీళ్లు మార్చుకోవాలి మళ్ళా. ఇప్పుడు అంత పెద్ద ట్యాంకులో నీళ్లు మార్చడం అంటే 30 లక్షల లీటర్లు, మరి అది ఎంత ఖర్చు అవుద్ది, ఎంత కష్టపడాలా, ఎన్ని వేల మంది పనిచేయాలి దానికోసం. సో అందుకని నిర్మాతలని చాలా ఎక్కువగా మాడుకోవాలి వాళ్ళ గురించి. మనం ఇంత ప్రపంచం రేపొద్దున మనం వెళ్ళి సినిమాకి వెళ్ళి ఇంత అందమైన ప్రపంచం చూడాలి, ఇంత కొత్త ప్రపంచం చూడాలంటే ఆ ఘనత ఆ నిర్మాతలదే. వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి అనుభవం ఇవ్వాలి జనాలకి అని ఖర్చుకు వెనకాడకుండా కథకి ఏం కావాలో అది సమకూర్చారు వాళ్ళు. సార్ ఇంత పెద్ద సముద్రం చేయాలంటే జాగా చాలా కావాలి, చాలా జాగా కావాలంటే మరి ఇక్కడ మా తెలంగాణలో అయితే ఎక్కువ జాగాలు లేవు సార్, ఎందుకంటే ఎక్కడికక్కడికి అయిపోయినాయి మా తాటాన్ని. మరి ఏడ చేసిండ్రు ఈ సముద్రం? అంటే సముద్రం అంటే మనకు కావాల్సినంత వరకే, అంటే మనకి మొత్తం సముద్రం మనం కట్టలేము. అదే జరంతనే. సో జరంతా మనకి ఇక్కడ శంషాబాద్లో మనకు స్టూడియో ఉంది. సో లోపల కట్టుకోవాలి మనం అది కూడా, ఎందుకంటే అది పైన కప్పేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అది మనం చీకట్లో కావాలంటే చీకట్లో చేయాలి, వెలుతురులో కావాలంటే వెలుతురులో చేయాలంటే మనం బయట అనుకో, మనం బయట ఒకరోజు సూర్యుడు ఉండడు, ఒకరోజు మబ్బులు బట్టి ఉంటాయి. సో రాత్రిపూట సన్నివేశం అంటే రాత్రిపూట తీయాలి, కష్టం. అందుకని మనమే మొత్తం కప్పేసుకొని 2 స్టూడియో ఫ్లోర్లని మధ్యలో గోడ బగలగొట్టి ఒకటే పెద్దది చేసి దాని నిండా నీళ్లు నింపి లోపల లైట్లు వేసుకొని పగలంటే పగలలాగా రాత్రిలాగా క్రియేట్ చేసుకొని చేసి ఉన్నాం. ఇప్పుడు జనత గ్యారేజ్ రాసిండ్రు 200 సార్లు చూసినాం మేము మా ఇంట్లో, చూస్తూనే ఉంటాం. మళ్ళీ పాట వేయగానే మళ్ళీ చూస్తాం, మళ్ళీ జరంత తుక్కుడ రాగానే మళ్ళీ నోరెళ్ళు పెట్టి చూసుడే. ఇక జనత గ్యారేజ్లో ఏం చెప్పిండ్రు? చెట్లు నరుకుడు, భూమి ఖరాబు చేసుడు, ప్లాస్టిక్ కవర్లు అన్ని ఊరి మీద వాడేసుడు చేస్తే పోతాం మనం జల్దీ అని చెప్పిండ్రు. మిర్చి సినిమాలో ఏం చెప్పిండ్రు? ఊరికే పగలు పెంచుకోవద్దురా నాయన అని చెప్పిండ్రు. అటెనక భర్తనే నేను సినిమాలోనేమో మంచి రాజకీయ నాయకులు రావాలి, మంచి పాలన ఉండాలి, లంచగొండి తనం పోవాలని చెప్పిండ్రు.
ఇంకొక సినిమా చూసిన శ్రీమంతుడు ఊరు దత్తత చేసుకోవాలి ఊళ్ళకించి అన్నీ తినుకుంటుంటే దొడ్డుగా అయిపోతాము ఊరికి జరం తీయాలి అని చెప్పి ఇట్లా ప్రతి సినిమాకి ఒక ముచ్చట చెప్తావు సార్. నువ్వు ఏ సినిమా చేసినా ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు మీరు గారు అని మేము పిలవలేము సారు, నన్ను ఏమో అనుకోకు, అవసరం లేదు. నువ్వు ఏ సినిమా చేసినా పబ్లిక్ ఒక మంచి ముచ్చట చెప్తావు. నీ గురించి సారు మా పూరలు చెప్పిండ్రు, ఆ సార్ అంటే ఏమనుకుంటున్నావు, కొరటాలి శివ సార్ అంటే ఇంగ్లీష్ ముచ్చట, సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ అన్నారు సార్. ఇంకొకటేమో పెద్ద దమాక్ ఇంటలెక్చువల్ డైరెక్టర్ ఆయనే, పోయి ఎటువాడితే అటు మాట్లాడే చంద్రబాబు నన్ను తిట్టిండు. అందుకనే నేను ఏం అడుగుతలేను సార్, నాకు తెలిసిన నేను చూసిన 4 ముచ్చట్లే అడుగుతున్నా. ఇంత పెద్ద డైరెక్టర్ దానికి వచ్చినందుకు మరి ఈ సినిమాలు ఏమో ఒక్కటే ఆ పిల్లగానికి కత్తి చేతికిస్తే పర్ర నరకుడు కోసడే అన్నట్టు చేసిండు. మళ్ళీ ఈ సినిమాలో ఒక మంచి చెప్పవా? చాలా పెద్ద మంచి చెప్తున్నా, మనిషికి భయం ఉండాలని చెప్తున్నా. అవసరం అది చెప్తాడు సినిమాలో, ప్రతి మనిషికి భయం అవసరం. మనం ఏమనుకుంటామంటే భయం ఉండకూడదు, ఆడికి భయం ఎక్కువ. సో భయం అంటే మనం అదేదో తప్పులాగా చూస్తున్నాం. భయం ఉండాలి, ధైర్యం ఎక్కువైనా ప్రమాదమే.